హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో డైనోసార్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 3 వరకు ఇక్కడ వరకు హెడ్ పార్ట్ నుంచి నెక్ పార్ట్ వరకు పార్ట్ 1 షేర్ చేశాను. ఈ భాగం నుండి ఈ భాగం వరకు పార్ట్ 2 షేర్ చేశాను. ఇక్కడ నుండి మొత్తం బాడీ పార్ట్ ఈ మొత్తం పార్ట్ 3లో షేర్ చేశాను. ఇంకా మిగిలిన భాగం 4 కాళ్ళు వేయాలండి డైనోసార్కి. ఈ వీడియోలో మీకు ఈ కాళ్ళు వేసే విధానం షేర్ చేస్తానన్నమాట. డైనోసార్కి బాడీ పార్ట్ మొత్తం అయిపోయిందండి. ఇంకా కాళ్ళు వేయాలి. మనము 4 కాళ్ళు వేసేస్తే పూర్తిగా రెడీ అయిపోద్ది అనమాట. ఓకే అండి, నేను ఒకవైపు చూపిస్తాను మీకు, రెండో వైపు మీరు వేసేద్దురు. నేను ఇటు చూపించేస్తాను, ఇటు ఇంకా 2 వేయాలి కాబట్టి మీరు వేసేద్దురు. ఓకే అండి, ఎలా వేయాలో చూద్దాము. ఈ కాళ్ళు వేయటానికి మనం స్కై బ్లూ బీడ్స్ సరిపోతాయి మనకి. ఇంకా ఏ కలర్స్ ఉపయోగించవసరం లేదు. బాడీకి ఏ పార్ట్ అయితే వేస్తామో కాళ్ళకి మనం అవే వేసుకోవాలి. ఓకే అండి, ఎక్కడ వేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, హెడ్ పార్ట్ వచ్చేటప్పటికి నాకు లెఫ్ట్ సైడ్ ఉంది, ఎడం పక్క ఉంది, కుడివైపు తోక భాగం ఉంది. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు ఎక్కడ వేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ 5 బీడ్స్ ఉన్నాయి కదా, 5 4 5 ఉన్నాయి. ఈ 5 బీడ్స్లో ఈ బీడ్కి వేసుకోవాలి మీరు. చూసారా, ఈ బీడ్ ఇక్కడ ఈ బీడే గుర్తుపెట్టుకోండి. మనకి ఈ కాలు వెయ్యటానికి ఈ ఒక్క బీడ్తోనే మనం కాలు వేసేస్తాం. ఈ బీడ్ మీదే ఆధారపడి ఉంది కాలు భాగం అనేది. ఒక్క బీడ్ను పట్టుకుని వేస్తాం. ఇక్కడ ఈ వైట్ బీడ్ను పట్టుకుని బాడీ మొత్తం ఎలా అల్లామో అలాగే ఇక్కడ ఈ 5 బీడ్స్లో ఇక్కడ కింద బీడ్ను చూసారా, ఈ బీడ్ ఒక్క బీడ్తో కాలి భాగం ఒక్క కాలు అయితే మనకు రెడీ అయిపోద్ది. ఇదే గుర్తుపెట్టుకోండి. మరలా నేను మీకు తర్వాత చూపించడానికి వీలు పడదు. కొంచెం ఒక స్టెప్ వేసిన తర్వాత నేను దేనిలోకి నెక్స్ట్ నేను స్కై బ్లూ బీడ్లోకి తీసుకెళ్తున్నానని చెప్తాను. అప్పుడు ఇది గుర్తుపెట్టేసుకోండి మీరు. ఈ ఒక్క బీడే మనం ఉపయోగించేది. నీడిల్కి వైరు డబల్ ఎక్కించేసాను. మీరు సింగిల్కి నాటు వేసేసుకోండి ఫస్ట్ కాలు భాగం వేసేటప్పుడు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఎక్కించేస్తున్నానండి. మనం ఈ బీడ్కి వెయ్యాలి కాబట్టి అడ్డం లేకుండా నీడిల్ని ఇక్కడ ఎక్కించుకోమాకండి, సూదిని ఎక్కడో అక్కడ ఎక్కించేసుకోండి. నేనైతే ఇక్కడ ఎక్కించేస్తున్నా, ఎందుకంటే మనం వేసేటప్పుడు ఇక్కడ అడ్డు రాకూడదు. ఈ ఒక్క బీడే బేస్ అవుతుంది కాబట్టి 3 అనేది అడ్డు పెట్టుకోకూడదు. మనం పెట్టుకుంటే రిస్క్ అయిపోద్ది. ఇదిగోండి, ఇలా చూసారు కదా, ఇలా ఈ బీడు ఇక్కడ 1 బీడ్ ఉంది. ప్రతి స్టెప్ చూడండి, కాలి భాగం ఒక కాలు చూస్తే మిగిలిన 3 కాళ్ళు మీరు వేసేసుకోవచ్చు. డైనోసార్కి మీరు కొంచెం చూసి నా కాలు రాలేదండి కామెంట్ చేశారనుకోండి, నేను మరలా మీకు అల్లే విధానం షేర్ చేయటం కష్టమైపోతుంది. నేను రిపీట్ మాత్రమే చేస్తా, ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి అని చెప్పేసి. అందుకని వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. ఫస్ట్ ఇక్కడ ఉంది, ప్రతి స్టెప్ చూడండి. ఇక్కడ ఈ కాలు భాగం ఒక్క బీడ్కి కాలు అసలు మనం ఎలా వేయగలమండి? బీడ్ వర్క్లో ఉన్న ప్రత్యేకత అన్నమాట అది. ఇది ఎలా వేస్తామనే స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, నీడిల్ ఇక్కడ ఎక్కించేసా ఈ వైట్ బీడ్లో నుంచి పైకి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 బీడ్స్ తీసుకోవాలి. స్కై బ్లూనేనండి మొత్తం. 2 + 1 3. ఈ ఒక్క బీడ్కి ఇలా వేసిన తరువాత ఇక్కడ వేసాం కదా ఈ 2 బీడ్స్, ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేయండి. చూసారు కదా, ఈ ఒక్క బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసాం. దీన్ని ఇలా పట్టుకోండి, ఇటు బయటికి రావాలి. ఇలా 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 పెట్టుకోవాలి మనం. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఈ ఒక్క బీడ్కి 3 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఒక్క బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసాం కదా, దానిలో రైట్ బీడ్ తీసుకోండి. ఇలా ఈ 3 బీడ్స్ యాడ్ చేసాం. మరలా 1 2 3 ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి నీడిల్ని.
దీనిలో నుంచి ఇలా 2, 3 ఈ 3 బీడ్స్ స్టార్టింగ్కి నీడిల్ తీసుకొచ్చేయాలి ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ బీడ్ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ బీడ్ ఉంది కదా, అలాంటి బీడ్ ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ బీడు, దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. దీన్ని ఇటుకే వంచండి, మనం కాలి భాగం కాబట్టి ఇటుకే వంచాలి. ఇటుకి వంచి మీరు ఇటుకి పెట్టద్దు, నేను సేమ్ ఎక్కడ పెడుతున్నానో బీడు దీన్ని ఇలా వంచి ఇలా పెట్టకండి, మళ్ళీ కాలు భాగం రాదు మీకు. ఇలా వంచొద్దు, ఇలా వంచకుండా ఇటుకి బయట వైపుకు వంచండి. ఇది అడుగు భాగం కదా, బయటికి వంచేసి స్టార్టింగ్ 1 బీడ్ తీసుకున్నాను చూసారు, ఈ ఒక్క బీడు అని అన్నాను చూసారు, దానిలోకి నీడిల్ తెచ్చేయండి. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇక్కడ 1, 2 ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి ఇలా. ఈ బీడ్లో నుంచి స్టార్టింగ్ బీడ్ ఉంది చూసారా, దానిలోకి ఒక్క బీడ్తోనే మనం వేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనం వేయటం లేదు. ఈ ఒక్క బీడు ఇలా బయటకు వచ్చేసేయండి ఇలా. బయటకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 2 బీడ్స్లో 1 బీడ్కి వేసేసాం, ఇంకొక బీడ్ ఉంది కదా, దానిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి ఇలా. తీసుకొచ్చేసి ఈ పై బీడ్ ఫస్ట్ తర్వాత 3 బీడ్స్ యాడ్ చేసిన బీడ్ ఉంది కదా, దానిలో కూడా ఇలా పైకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 1కి 2 సార్లు చూడండి అబ్బా వీడియోని మాత్రం. తీసుకొచ్చేసి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేయాలి ఇలా. ఇలా వస్తుంది మనకి 1 బీడ్ యాడ్ చేస్తే. 4 ఇక్కడ 3 వచ్చినట్టుగా ఉంటాయి, ఇటు 4 ఇటు 4 అలా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది కదండి, నీడిల్ని పైకి తీసుకొచ్చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 3 బీడ్స్ వస్తాయి మనకి, చూసారు కదా, అడుగున 3 బీడ్స్ వస్తాయి. అడుగు భాగం చూడండి, 3 బీడ్స్ లైన్గా ఉంటాయి చూడండి, ఆపోజిట్లో ఇలా మనం సూత్ తీసుకెళ్తానికి వీలుగా ఇటు 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 కన్వీనియంట్గా ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మీరు అదే గుర్తుపెట్టుకోండి. మనకి ఇది అడుగు భాగం ఏమొస్తుంది, ఇలా పెట్టుకోండి. మనకి ఎక్కడ ఉంది అడుగు భాగం అనేది ఇలా పెట్టుకుంటే అది అడుగు భాగం అని అర్థం చేసుకుంటామే మనం ఇంకా. ఓకేనా. ఇలా ఇటు 3 ఉంటాయి, కానీ ఇలా పట్టుకుంటే అడుగుని తిప్పితే ఏదైతే వస్తుందో అది అడుగు భాగం అనుకోవాలి. 1, 2, 3 ఇదిగోండి, ఇటు 4 ఉన్నాయి, ఇలా 4 రావాలి. ఇటు వైట్ బీడ్స్ పక్కన 4, ఇటు 4, ఇటు 4, మొత్తం ఎటు చూసినా మనకి 4 రావాలి. అప్పుడు మీరు కరెక్ట్గా వేసినట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 3కి వేస్తాం. ఈ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఒక్కసారి ఆపి చూసుకోండి, ఇక్కడే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు వీడియోని వెనక్కి ముందుకి తిప్పుకోండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ 3, 4, 4 ఇటు 4, ఎటు చూసినా 4 వస్తాయి, అడుగున 3 వస్తాయి. ఆ 3నే మనం ఇప్పుడు వేయబోయేది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఆ ఒక్క బీట్కి చూడండి ఎంత అల్లుతున్నామో, ఒక్క కాల్ని ఇలా 3 బీట్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఒక బీట్కి 3 యాడ్ చేసాము. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1, 2 ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ బీడ్ ఉందండి, థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్తున్నాను.
మనకి ఒక రౌండ్ అల్లే తిరుగుతుందండి. అది ఆ 3 బీడ్స్ తీసుకోవాలి. అసలు ఎక్కడా ఇబ్బంది పెట్టదు మన కల్లికి. అప్పుడు కరెక్ట్గా వేసుకుంటే మన కల్లికి అసలు ఎక్కడా ఇబ్బంది కలగదు అనమాట. బీడ్ వర్క్లో ఉన్న ప్రత్యేకత అనేది అదేనండి. సిన్సియర్గా వేసుకోవాలి మనం. తప్పు అనేది అస్సలు ఉండకుండా వేస్తేనే వస్తుంది. 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ వేసేయాలి. బీడ్ వర్క్ అసలు తప్పు అనేది రానివ్వదు. వచ్చినా మాత్రం కవర్ చేసుకుంటానికి వీలు పడని వర్క్ అండి. ఇలా మరలా మనకి పైన 3 వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఒక కాలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాటు వేయలేదు, చెప్తాను మీకు. ఇదిగోండి 1 ఇక్కడ చూడండి 4 4 ఒక సైడ్ వచ్చేసింది ఒకటి. సెకండ్ చూడండి 1 2 3 4 1 2 3 4 సెకండ్ అయిపోయింది. 2 పట్టుకున్న. మూడోది కూడా చూడండి 1 2 3 4 1 2 3 4 ఇలా 3 వైపున ఇలా రావాలి. ఇలా వస్తే కరెక్ట్ వచ్చినట్టు మీకు. అడుగు భాగం 3 రావాలి. ఓకేనా? ఇది కరెక్ట్గా వచ్చినట్టు మీకు. నాటు వేసేద్దామండి. ఇంకా ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోయి స్ట్రాంగ్ కోసం ఇక్కడ నాటు వేసేద్దాం. ముడి పదే పదే చెప్పేదేనండి, మనకి కాలు బాగా నిలవాలి కాబట్టి మనం పెడితే కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా లాగాలి. లేదంటే పడిపోతూ ఉంటుంది డైనోసార్ మాత్రం. ఇలా ఒక బీట్లోకి తీసుకెళ్ళిపోదాము. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇలా రావాలి. మీకు ఈ కాలి భాగం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇదిగోండి ఇలా 3 బీడ్స్ ముందుకు వస్తాయి. ఒక్క బీడ్కి ఇదిగోండి ఈ ఒక్క బీడ్ వేసాం మనం. చూసారు కదా, ఈ 5 బీడ్స్లో ఈ బీడ్ తీసుకున్నాం. 1 2 3 4 5లో ఈ బీడ్ తీసుకున్నాము. ముందుకి 2 బీడ్స్ ఇలా వచ్చింది. ఒక కాలు అయితే వేసేసామండి డైనోసార్కి. చూసారా, ఒక్క బీడ్తో ఒక కాలు రెడీ చేసామన్నమాట. ఇక నెక్స్ట్ అక్కడ కట్ చేసేయండి. ఇంకొక కాలు వేసుకుంటానికి మరలా అక్కడ కట్ చేసి కొత్తగా నాటు వేయండి. లేదంటే మనకి డైనోసారు కాళ్ళు అనేవి పీక్ వచ్చినట్టుగా ఒకవైపుకి ఉంటుందన్నమాట. ప్రతి కాలుకి మీరు ఆ కాలు అయిపోగానే స్టార్ట్ చేయటం, ఎండింగ్ చేసేయండి, మళ్ళీ కట్ చేసేయండి. డైనోసార్కి రెండో కాలు వేద్దామండి. నేనైతే మరలా ముడి స్ట్రాంగ్గా వేస్తున్నాను, మీరు కూడా స్ట్రాంగ్గా వేయండి. ఆ కాలు వేయటం అర్థం కాని వాళ్ళు ఈ కాలు కూడా చూడండి ఎలాగో క్లారిటీగాను. ఇంకొక కాలు చూపించేస్తానండి. ఒకవైపు రెండో వైపు మీరు వేసేద్దురు. ఇట్లా నాటు వేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. చాలా నిదానంగా చూపిస్తున్నానండి మీకు నేను. కాలు అర్థం కానట్టే ఉంటుందండి బీడ్ వర్క్. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఒక కాలు అయిపోయిందండి. రెండో కాలు ఎక్కడ వేయాలో చెప్తాను. ఇగోండి ఇక్కడ వేసేసాము. 4 బీడ్స్ ఉన్నాయి చూసారా. 4 బీట్ పక్కన 5 1 2 3 4 5 5లో మనం ఇక్కడ వేసుకోవాలి. ఈ బీడ్కి కాలు వేసుకోవాలి. ఇక్కడ నేను అడుగు నుంచి తీసుకొస్తున్నానండి. సేమ్ ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా తీసుకొచ్చాను. ఇక్కడ 1 బీట్ ఉంది కదా, 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ 2 బీట్స్ యాడ్ చేయాలి 1 బీడ్కి. ఇలా ఇదిగోండి ఇలా పట్టుకుంటున్నాను చూడండి. ఇలా ఈ ఒక్క బీట్కి 2 బీట్స్ యాడ్ చేసాం. చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. చిన్నప్పుడు ఈ 2 బీట్స్ యాడ్ చేసాం కదా, దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి ఇలా పైకి. ఇది ఈ 2 బీట్స్ రైట్ లెఫ్ట్, ఇది మిడిల్. ఓకేనా? దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తున్నా చూడండి. ఈ ఒక్క బీట్కి 3 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 చూడండి. ఈ ఒక్క బీట్కి 3 బీట్స్ యాడ్ చేశాను. ఇదిగోండి విడిగా ఉన్నాయి. మరలా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీడిల్ని. ఈ 3 బీట్స్లో నుంచి ఇక్కడికి సూదిని తీసుకొచ్చేయండి. చూడండి 1 2 3 ఇలా ఇలా తీసుకొచ్చేయండి. మరలా తీసుకొచ్చేసి ఇక్కడికి ఇలా పట్టుకోండి. ఇలా ఇలా టైట్ చేసేయండి ఇక్కడ వరకు. ఇలా చేసిన తర్వాత మరలా ఫస్ట్ బీట్ తీసుకున్నాం కదా, దీన్ని ఇటుకు పెట్టేసుకోవాలి.
దీన్ని ఇలా పట్టుకోవాలి. ఇలా మనం ఇటుకు వదిలేసేయాలి. ఇటుకు తీసుకొచ్చి మీరు జాయింట్ చేయకూడదు. కాలు అనేది ఇటుకుంటుంది కాబట్టి 3 బీడ్స్ని ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడికి తీసుకొచ్చేయండి. మళ్ళీ ఫస్ట్ బీడ్ ఉంది కదా, తీసుకున్నాం చూసారా, 5 బీడ్స్లో ఫస్ట్ తీసుకున్నాం కదా, ఆ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇలా చూసారు కదా, ఈ 3 బీడ్స్ని ఇలా తీసుకొచ్చాం. ఇక్కడ మనకి 1, 2 బీడ్స్ బేస్ అవుతాయి. 1, 2 మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. చూసారు కదా, మరలా ఈ బీడ్లో నుంచి సేమ్ ఇదిగోండి ఇలా, దీన్ని మాత్రం ఇటుకే ఉంచండి, బయట వైపుకు ఉండాలి. ఇలా తీసేయండి పైకి. ఇప్పుడు నెక్స్ట్ మరలా ఈ బీడ్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత ఫస్ట్ 2 బీడ్స్లో రైట్ బీడ్ అన్నా కదా, ఇప్పుడు లెఫ్ట్ బీడ్ ఉంటుంది కదా, ఇప్పుడు దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళాలి. లాగిన తర్వాత ఇలా లాగేసాం కదా, ఇదిగోండి ఈ బీడు. మరలా మీకు కన్ఫ్యూజ్ అయిపోయింది. చూడండి, ఈ బీడు ఫస్ట్లో 2 బీడ్స్ యాడ్ చేసాం కదా, రైట్కి ఇది వేసాం, రైట్ బీడ్కి ఈ 3 బీడ్స్ యాడ్ చేసాం. ఇప్పుడు లెఫ్ట్ బీడ్ ఉండిపోయింది కదా, దీనిలోకి లాగేసిన తర్వాత ఇదిగోండి ఇది, ఓకేనా, దీనిలోకి ఇలా తీసుకొచ్చేసి టైట్గా లాగేసేయండి. ఇక్కడ మనకి మరలా ఈ బీడ్లో కూడా తీసుకెళ్ళిపోండి. లాగిన తర్వాత ఈ బీడుని కలపాలి కదా మనం, ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేయాలి. ఈ 1 బీడు ఇలా వచ్చి టైట్గా లాగాలి. చూసారు కదా, లాగేసి దీనిలో నుంచి పైకి తీసుకొచ్చేద్దాం. ఇలా టైట్గా లాగేయండి ఫస్ట్. ఇదిగోండి లాగిన తర్వాత ఒకసారి లుక్ చూసేయండి. ఇక్కడ ఇదిగోండి 4 ఇటుకి 4 ఇటుకి 4 రావాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్కడ వేసుకోవాలి అని అనుకుంటే దీనిలో నుంచి ఇలా పైకి వచ్చేయండి. మరలా ఈ స్టెప్ అయిపోయింది కదా, మీరు ఏ 3 బీడ్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 3నే ఉన్నాయి, ఇక్కడ 3నే ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ 3నే ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఎలా తీసుకోవాలి అంటే బీడ్స్ మనం సూది చూసారా, ఇదొకటి లైన్గా ఇలా సూది మనం పెడితే కూర్చున్నట్టు ఉండాలి. ఇది సిట్టింగ్లో ఉంది, ఇదిగోండి ఇది సిట్టింగ్లో ఉంది, ఇది సిట్టింగ్లో ఉంది, ఓకేనా. ఈ 3 బీడ్స్ మనం తీసుకోవాలి. మరలా ఇటుకు రామాకండి, ఇటుకు వచ్చేస్తే మరలా ఇవి వేరుగా ఉన్నాయి చూసారా, ఎదురుగా ఉన్నాయి, నిలబడి ఉన్నాయి. ఇటుకు రాకూడదు. అడుగు భాగం ఇలా పెడితే మనకు అడుగుకి ఏ 3 బీడ్స్ అయితే వస్తాయో అవి మనం తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఈ 3 బీడ్స్ చూడండి, ఇక్కడ ఈ 3 బీడ్స్ తీసుకుంటాం. మరలా ఈ 3 తీసుకోకండి, ఇటు పక్కకుంటాయి ఇవి కాదు. అడుగుకి ఏవైతే వస్తాయో ఇలా పట్టుకోండి. పట్టుకుంటే మనకు అడుగుకి ఏమొచ్చాయండి, ఇదిగోండి ఇలా పట్టుకుంటే ఈ 3 బీడ్స్ వచ్చాయి. 1, 2, 3 ఈ 3 బీడ్స్కి వేసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 1, 2, 3 ఇలా చూసారు కదా, ఈజీగా ఎక్కేస్తుంది. మనకి 4 వచ్చాయి బీడ్స్, ఇక్కడ కరెక్ట్గా వేసాం మనం. నెక్స్ట్ ఎమ్మటే ఈ బీడ్లో తీసుకెళ్ళిపోయాం. ఇబ్బంది పెట్టకుండా మనకి కరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఆ వేలోనే వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ బీడ్కి తీసుకొచ్చేసాం. ఇక్కడ 1, 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నిలబడ్డ బీడ్లో నుంచి సిట్టింగ్లో ఉన్న బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాం. నెక్స్ట్ థర్డ్ బీడ్ అండి, ఇది కూడా చూడండి సిట్టింగ్లోనే ఉంది. ఇలా ఇది కాకుండా పక్క బీడ్ తీసుకున్నారనుకోండి, అది స్టాండింగ్లో ఉంటుంది బీడు. చూసారు కదా, కూర్చునే ఉంది, ఇలా వెళ్ళిపోతుంది చక్కగా. మరలా రైట్ ఉన్న బీడ్కి నిలబడ్డ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడు మనకి 1, 2 ఇది 1, ఇది 2, ఇది 3 1 బీడ్ యాడ్ చేసేయాలి. ఇలా మరలా
3 బీడ్స్ వచ్చేస్తాయి ఆడు పైకి 3 బీడ్స్ తేలుతాయి. ఇవి కూడా మరలా చూడండి కరెక్ట్గా ఇందాక ఎలా వేసామో మనం సేమ్ అదే. ఇంకా మనకు అయిపోయింది కాలు 2 స్టెప్స్ అయితే సరిపోయినట్టు. ఓకేనా? మరలా ఒకసారి ఒక రౌండ్ తిప్పేసేయాలి. లూజ్ వచ్చింది కదా ఇక్కడ, ఇలా టైట్ చేసేయాలి. చూసారా ఇక్కడ మనం ఒక్క బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసాము. తర్వాత ఈ 4 వచ్చాయి చూడండి, 3 వైపులా 4 వచ్చాయి లేవో. ఇటు ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, 2 ఫ్లవర్స్ 4 వచ్చాయి. పట్టుకుంటాను చూడండి. నెక్స్ట్ ఇటు కూడా 4 4. నెక్స్ట్ ఇంకొకటి ఇటు కూడా చూడండి 4 4. ఇలా పైకి వచ్చేటప్పటికి 3. ఓకేనా? ఇలా ఇంకా నెక్స్ట్ ఇలా పెట్టేసి కిందకి తీసుకొచ్చేసి ఇక్కడ వెయ్యమాకండి, లూజ్ వచ్చేస్తుంది నాటు. మిడిల్ ఉంది చూసారా బీడు, అక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ వేసేసుకోండి ఇంకా నాట్ అనేది. ఇలా 1 ఇలా రౌండ్ 4 టైమ్స్ తిప్పేసేయండి అబ్బా. నీడిల్ మీద స్ట్రాంగ్గా పడిపోద్ది మనకి. ఒక్కసారి దీన్ని దగ్గరికి తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చేసి పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. నీడిల్ని అక్కడే కట్ చేస్తే ఒక్కొక్కసారి ముడి ఊడిపోతూ ఉంటుందండి. మనం అల్లింది ఎంత శ్రమపడి అల్లుతున్నామో వేస్ట్ అయిపోద్ది మీకు. స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు తప్పకుండా మంచిగా కొంచెం టైం తీసుకున్నా సరే మీరు నీట్గా అల్లుకోండి ఇలా. ఓకేనా? ఇదిగోండి చూడండి ఇప్పుడు సేమ్ ఇలా రావాలి, కరెక్ట్ వే అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ అండి ఇక్కడ మీరు వేసేసుకోండి. సేమ్ ఇక్కడ నేను ఎలా వేసానో సేమ్ అలాగే వేయండి. ఎక్కడెక్కడ వేస్తారో చెప్తాను. ఇక్కడ 5 బీట్స్లో ఈ కింద బీట్ ఉంది కదా, ఈ బీట్కి వేసేయండి. ఇక్కడ మరలా ఇక్కడ ఒక కాలు వేసేయండి. ఇదిగోండి దీన్ని తిన్నగా చూసారు కదా, ఈ 5 ఇక్కడ 5కి వేసాము. మరలా ఇటు కూడా ఈ 5కి ఇక్కడ వేసేయండి. ఇక్కడ ఇంకొక కాలు, ఇది 3వ కాలు, ఇది 4. ఇక్కడ 5 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వేసేయండి. మొత్తం రెడీ అయిపోద్ది. నేను ఈ 2 కాళ్ళు వేసేస్తానండి. వేసేసి ఫైనల్ లుక్ మీకు చూపించేస్తా. ఓకేనా? ఇంకొక కాలు కూడా వేసేసానండి. ఈ కాలు మీతో మాట్లాడుతూ వేస్తాను. నేను మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయిందండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో పెడుతున్నాను. ఎక్కువ లాంగ్ వీడియోస్ కొంచెం తగ్గినాయి అన్నమాట. పని ఉండటం మూలానండి కొంచెం షార్ట్ వీడియోలు పెడుతున్నాను. అందుకని మీతో మాట్లాడుతూ ఈ కాలు కూడా వేసేస్తానండి. అల్లుకోండి అబ్బా, చాలా ఈజీ మెథడ్లో నేను షేర్ చేశాను. డైనోసార్ని మాత్రం పిల్లలు ఉన్న వాళ్ళండి చక్కగా అల్లేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు ముందు. ఓకేనా? చాలా తేలికైన పద్ధతిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. అందరు అల్లుకుంటారు అన్న ఉద్దేశంతోనూ. కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకోండి అబ్బా. మీ పిల్లల్ని అడగండి మీకు ఏ కలర్ ఇష్టమని అడిగి వేయండి, ఇంకా సంతోషపడతారు. అల్లే విధానం ఈజీగానే ఉంటుంది కాబట్టి అండి నేను 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి చూపించా కదా మీకు. మీరు కొంచెం ఒక రోజు 2 రోజుల్లో అల్లుకోండి. మరీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళండి అరగంట కేటాయించుకోండి అబ్బా, ఎక్కువ టైం వద్దు మరలా. ఓకేనా? ఇవే కాదండి ఇంకా ఉన్నాయి కదా మన ఛానల్లో, కుక్క బొమ్మలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా అల్లి కీ చైన్స్ కింద కూడా ఇవ్వచ్చండి మీ పిల్లలకి. కాకపోతే ఈ నెంబర్ కాకుండానండి బీడ్స్ కొంచెం చిన్నవి సన్న బీడ్స్ తీసుకోండి. 3mm కానీ 4mm కానీ తీసుకుంటే వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అబ్బా. నేను ఊరికే ఇక మీతో మాట్లాడాలనిపించి నేను మాట్లాడుతున్నాను. డైనోసార్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క సెకండ్ కూడా మీతో మాట్లాడటానికి నాకు వీలు పడలేదండి. బిట్ టు బిట్ స్టెప్ బై స్టెప్ మొత్తం షేర్ చేశా కదా, అస్సలు నాకు వీలు పడలేదు. అందుకని మీతో మాట్లాడటం కోసం నేను మరలా ఈ కాలు భాగం అనేది వేస్తున్నాను అనమాట. ఒక కాలు నేను వేసేస్తున్నాను. ఓకేనండి? అల్లుకోండి అబ్బా, అల్లుకుని కామెంట్ చేసేయండి. బీట్స్ కూడా చాలా తక్కువేనండి, 25 గ్రాములు పడతాయి ఒక్కొక్క దానికి. ఒక్కొక్క డైనోసార్కి మీకు 25 గ్రామ్స్ మాత్రమే పడతాయి. 2 అల్లుకున్నారు అనుకోండి మీరు 50 గ్రామ్స్. ఎక్కువేం పట్టవు, మనకి ఖర్చు తక్కువ, కొంచెం శ్రమ ఉంటుందండి. కానీ ఆ వారం మనం ఎన్నిసార్లు మన ఇంట్లోనే చూసుకోవచ్చండి. మనం అల్లుకున్న వస్తువులన్నీ మనం బయట కొన్నాటికంటే కూడా మన ఇంట్లోనే చూసుకోవచ్చు. ఇదిగోండి మీకు ఒకవేళ మేబీ ఏదన్నా ఎక్కడ 3 బీట్స్ వేయాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఇదిగోండి ఇలా వచ్చినాయి కదా 4 బీట్స్కి, ఇటుకి ఇలా తిప్పుకుంటే ఇదిగోండి ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పుకోండి, మీకు 3 బీట్స్ కంపల్సరీగా అయ్యే కనిపిస్తాయి. ఈజీగా ఉంటుంది. అడుగు బాగాన ఉన్న అడుగుకి ఏమైతే వస్తాయో ఆ 3 బీట్స్ని తీసుకోవాలి అని ఒకటి గ్రహించండి.
ఓకేనా? మీరు ఇక్కడే కన్ఫ్యూజ్ అయితే అయ్యేది. ఏ 3 బీడ్స్ ఇక్కడ 3 కనిపిస్తున్నాయి, ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఏ 3 బీడ్స్ కావాలి మనం తీసుకోవాలి అనుకుంటే ఇలా పైకి అడుగు భాగం పెడితే మనకి ఏ 3 బీడ్స్ అయితే కనిపిస్తున్నాయో అవి తీసేసుకోండి. ఇది చూడండి, ఇప్పుడు మనకి 1 2 3. ఓకేనా? ఇది ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మీకు కొంచెం వీడియో లెంతీ అయినా ఇంకా మీతో మాట్లాడాలనిపించి మరలా ఆపానన్నమాట. ఆపేసి మరలా వీడియో చేస్తున్నాను. ఇట్లా అల్లుకోండి అబ్బా, ఈజీ అన్నీ అల్లేసుకోండి. చిన్నవి అన్నీ అల్లుకుని మీరు ఎక్కడి నుంచి అదే మీది ఏ ఊరో మేము అల్లుకున్నామండి. మీరు చెప్తుంది నేను చెప్తుంది మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి అబ్బా. కొంచెం నేను చెప్పేది మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. మీరు ఇలా కాదండి మాకు ఇక్కడ అర్థం కాలేదు, మీరు మరలా కొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకొంచెం మాకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇలా మీ ఇష్టం అండి. మీకు నచ్చింది, మీ మనసుకి ఎలా అనిపించితే అలా నేను వెళ్ళే విధానం మీకు నచ్చిందా లేదా, చెప్పే విధానం నేను అనేది కామెంట్ చేయండి అబ్బా. మీ కామెంటేనండి నాకు మరలా బూస్టప్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోకి నేను ఏం చేయాలి ఏంటి అనేది. వీటి వర్క్ అంటే సాదా కాదండి. నేను మీకు అరగంటలో చూపించేస్తున్నాను ప్రతిదీ. దీని వెనక కష్టం చాలా ఉంటుందండి. నాకు నేను ఇంకొకటి అల్లాలి, మీకు నేను చెప్పాలి. ఎందుకంటే మీకు డౌట్ అనేది అసలు రాకూడదు. ఆ ఉద్దేశంతో నేను క్లియర్గా నేను ఇది అల్లగలను అని నా మనసు కనిపించి మీరు ఏ డౌట్ అడిగినా నేను చెప్పగలను ఈ అల్లిన దానికి అని నా మనసు కనిపించే వరకు నేను కష్టపడతానండి. ఓకేనా? అందుకేనండి మరలా ఇది కూడా నేను రెడీ చేసుకుంది. కారణం ఏంటంటే ఈజీగా మీకు ఎలా వస్తుంది అనేది ఆలోచించి నేను మరలా ఈ ఇంద్రధనుస్ బీడ్స్తో అల్లానమాట. చూద్దాం, ఇది ప్లెయిన్ బీడ్స్తో అల్లాం కదా, ఇంద్రధనుస్ బీడ్స్తో వెళ్తే కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం అనిపించింది. ఇంకా సరేనని చెప్పేసి మరలా ఇది కూడా అల్లానమాట. ఇంకా అయిపోయిందండి. కాలు భాగం మీతో మాట్లాడుతూ వేసేసాను. అల్లుకున్న తర్వాత ఒక లైక్ కంపల్సరీగా ఇచ్చేయండి అబ్బా. షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి. మీరు అల్లుకున్నాక మీ వాట్సాప్లో పెట్టుకోండి అబ్బా ఫొటోస్. మేము అల్లుకున్నాం బీట్ వర్క్తో కొత్తగా స్టార్ట్ చేసాము అని చెప్పేసి. ఇంకొకటి అండి, మీరు బీట్స్ ఎక్కడ కొంటున్నారో అడ్రస్ మాత్రమే మీరు పెట్టండి కామెంట్ బాక్స్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు కదండి, బీట్స్ దొరకటం లేదు అంటున్నారు. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనకి కేవలం అడ్రస్ పెట్టడం వరకేనండి. పద్మ A to Z తెలుగు ఛానల్లో కేవలం నేను ఏదైనా మీకు అడ్రస్ పెడితే ఊరికే దొరుకుతాయండి అని ఇక్కడ పెడతా, అంతేగానండి బీడ్స్ పోతాయా, ఈ పై లేయర్ పోతుందా ఉంటుందా అని అంటే మాత్రం అది మనం చెప్పలేం కదండి. అది మీరు షాప్ వాళ్ళని అడగాలి. ఏమండి కాస్ట్ ఎంత పడుతుందండి బీడ్స్ ఈ పైన. ఇదిగోండి ఇప్పుడు నేను అల్లాను, ఇదిగోండి ఇక్కడ నెమలికి, ఇదిగోండి ఇక్కడ పోయింది. మరి అవే బీడ్స్ అండి, ఇక్కడ పోలేదు. ఇక్కడ రెడ్కి వచ్చేటప్పటికి పోయింది లేయర్. ఇదిగోండి ఇక్కడ రెడ్ కనిపిస్తోంది మీకు. అసలు చూడండి, ఇది కాస్ట్ తక్కువ బీడ్స్. బీడ్స్ అంటే బీడ్స్ కొన్నాను, నాకు తెలియలేదు, వాడుతూ ఉంటే దాని గురించి తెలుస్తుంది. అట్లా అది మన షాపు వాళ్ళని అడగాలి, నన్ను కాదండి. మీరు కేవలం మీకు అడ్రస్ మాత్రమే నేను మీకు అందించగలను. ఇప్పుడు నన్ను మీరు వేసే క్వశ్చన్లు ఇవి ఉంటాయా అండి, లేయర్ ఉంటాయా అంటే ఇదిగోండి లేదు, మరి మనం ఏం చేయలేము. ఇంకా కాస్ట్ దాన్ని బట్టి ఇవన్నీ ఒకసారి తెచ్చిమేనండి బీడ్స్. ఇవి వేరు మరలా. ఇవేనా 6 mm సైజు, ఇదేనా 4 mm సైజు నేను అల్లింది. ఇవి ఇంకా తక్కువ అండి, 3 mm సైజు. చూసారు కదా, వీటికి ఇది పోయింది, మిగతావన్నీ ఉన్నాయి మరలా. ఇవన్నీ ఒకసారి తెచ్చినవి దండలు ఇవన్నీ. అందుకని మీకు కేవలం అడ్రస్ మాత్రం ఎవరన్నా తెలిసిన వాళ్ళ అడ్రస్ పెట్టండి అబ్బా. వాళ్ళు చూసుకుంటారు మన సబ్స్క్రైబర్స్. ఆ షాప్ ఓనర్ గారిని అడిగి ఇవి ఉంటాయా అండి, ఉండవా, కాస్ట్ ఎంత, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకే అండి, ఇదిగోండి డైనోసార్ అయితే రెడీ అయిపోయింది చక్కగా. ఇదిగోండి అడుగు భాగం మొత్తం ఇలా. ఇక్కడ మిమ్మల్ని బ్లాక్ బీడ్ ఎందుకు పెంచమండి, పెద్దది వేసుకోండి అని అన్నానంటే, ఇలా సైడ్కి పెడితేనండి మనకి బీడ్లో కనిపించకుండా కొంచెం లావుగా ఉంటే మనకి చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇలా ఇలా చూడండి, సపరేట్గా కనిపిస్తుంది సైడ్కి. ఇలా డైనోసార్ ఇలా ఉంటుంది కదండి, సైడ్కి పెడితే కనిపిస్తుంది. అందుకని నేను ఆ ఉద్దేశంతో అన్నాను అనమాట. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో పురి విప్పిన నెమలితో మీ ముందుకు వచ్చేస్తానండి, part 1. ఓకేనా? ఇవన్నీ చక్కగా ఎన్ని కలర్స్ ఉంటాయని బయట పెట్టేసుకోండి అబ్బా. మీరు పెట్టేసుకొని రెడీగా ఉండండి. ఓకే అండి, మీకు నచ్చిందా?
నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ పిల్లలకు కూడా, పిల్లలు ఉన్నవాళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా వాళ్ళకి నచ్చిన కలర్తో మీరు చక్కగా లేయండి. ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు నెక్ పార్ట్ ఎంత అందంగా ఉందో అనేది. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. బాయ్ అండి.